హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బిస్కెట్స్తో కేక్ చేయబోతున్నాం. రండి చూపిస్తాం. వీడియోలో మీకు చాక్లెట్స్ జెమ్స్ కనిపిస్తున్నాయి కదా, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత మీరు 2 హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, అది విడుచుకోండి. తర్వాత మిక్సీలో వేసుకోండి. మంచిగా పొడి అయ్యే వరకు మిక్సీ పట్టండి. నేను అక్కడ చూపిస్తున్నాను చూసారా, అలా పొడి అయ్యే వరకు పట్టుకోండి. తర్వాత షుగర్ పౌడర్ వేసుకోండి. మీరు కావాలంటే మిక్సీ పట్టినప్పుడే ఆ షుగర్ వేసేసుకోవచ్చు. మేము నిన్నే పట్టేసాం వల్ల ఇప్పుడు మేము పౌడర్ వేసాం. తర్వాత మిల్క్ తీసుకుని లైట్గా మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. అలా మిల్క్ వేసుకుంటూనే ఉండండి. మిల్క్ కొంచెం మిల్క్ వేసుకోండి. ఒకేసారి మిల్క్ వేసినా బాగోదు. కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నేను అక్కడ చూపిస్తున్నాను చూసారా, అలా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఈనో వేసుకుని కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. నేను దాంట్లో చూపించలేదు. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాని చుట్టూరు ఆయిల్ రాసి, తర్వాత మీకు మైదా పిండి ఉంటుంది కదా, ఆ మైదా పిండి వేసుకోండి. మైదా పిండి వేసుకుంటే కింద మాడకుండా మంచిగా వస్తుంది. ఖచ్చితంగా మైదా పిండి వేసుకోండి. ఆయిల్ రాసుకున్నాక చుట్టూరు రాసుకుని బౌల్ చుట్టూరు. తర్వాత మీరు చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేయండి. మేము దాంట్లో చాక్లెట్స్ కూడా యాడ్ చేసాం. లాస్ట్లో మీకు కనిపిస్తుంది. మీకు కావాలంటే చాక్లెట్స్ వేసుకోండి. మీకు తిన్ను అనుకుంటే వేసుకోకండి. మీకు కావాలంటే వేసుకోండి. నేను చూపిస్తున్నాను చూసారా డైరీ మిల్క్, నేను డైరీ మిల్క్ వేసాను. డైరీ మిల్క్ మేము మధ్యలో వేయాలి, కాకపోతే మేము చివరిని వేసాము. తర్వాత మీరు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోండి. మీకు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోండి, లేకపోతే మీరు నార్మల్ కిచెన్ దాంట్లో అది కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్లో చుట్టూరు సాల్ట్ కానీ లేకపోతే మట్టి కానీ వేస్తారు కదా, వేసి చుట్టూరు బౌల్లో పెట్టుకోండి. అలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఎయిర్ ఫ్రైయర్లోనే పెట్టుకోవచ్చు. బయట నేచర్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు కేక్ అయిపోయింది. కేక్ని తీయబోతున్నాం. రెడీ, 1 2 చడాన్. కేక్ చూసారా ఎంత సూపర్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మనం చుట్టూరు సైడ్లు కట్ చేసుకోండి. అలా అయితే కేక్ మంచిగా వస్తుంది. తర్వాత దాన్ని బౌల్లో పెట్టి దాన్ని కత్తితో ఏదన్నా వస్తువుతో దాన్ని ఇలా కొట్టండి. వెనకాల నేను చూపిస్తున్నాను చూసారా, అలా కొట్టండి. తిన్నా సూపర్ ఉంది.